భారతదేశానికి సంబంధించిన 3 కమర్షియల్ షిప్స్ మీద ఇప్పుడు యుఎస్ హెల్ ఫైర్ మిసైల్స్తో అటాక్ చేసింది. 3 నావికులు చనిపోవడం, కొంతమంది గాయపడడం జరిగింది. ఇది భారతదేశంలో ఎంతో భయంకరమైన అసంతృప్తి ఉంది. అమెరికా వ్యతిరేకత, అపోజిషన్ పార్టీ లీడర్ కూడా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని క్వశ్చన్ చేయడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. 3 షిప్పులు ఇప్పుడు విపరీతంగా నష్టపోయినాయి. మరి యుఎస్ సెంట్రల్ కమాండ్ ఈ దాడిని భారతదేశం ఎలా చేసిందంటే, ఆల్రెడీ ఇండియా ఆపరేషన్ ఊర్జా సురక్ష అంటూ ఇండియన్ నేవల్ డిప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అక్కడ ఒకటి మొదలుపెట్టింది. ఎందుకంటే హర్మూజ్ స్ట్రైట్ నుంచి భారతదేశానికి సుమారు 50% పైగా ఎల్పిజి సప్లైస్ వస్తాయి. ఎక్కువ 40% 30% ఆయిల్ అక్కడ నుంచి వస్తాయి. ఇది ఒకటే కాకుండా అక్కడున్న జీసీసీ కంట్రీస్తో ఎక్కువ ట్రేడ్ కూడా జరుగుతుంది. 20% ఇండియన్ ట్రేడ్ జరిగింది అక్కడ. అందువల్ల ఇండియాకి సంబంధించిన కమర్షియల్ షిప్స్ అయిన ఈ కంటైనర్ షిప్స్, ఆయిల్ ట్యాంకర్స్, ఎల్పిజి ట్యాంకర్స్, ఇవన్నీ కూడా అక్కడ నిత్యం ప్రయాణిస్తూ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అయ్యేటప్పటికి అక్కడ 13 షిప్పులు మన కమర్షియల్ షిప్స్ చిక్కుపడిపోయి, ఇంకా 2-3 డజన్ల ఆయిల్ ట్యాంకర్స్, కంటైనర్ షిప్పులు చిక్కుపడిపోయి. ఇక్కడ మొత్తం అంటే మన షిప్పుల్లో ఉన్న వాళ్లే కాకుండా భారతదేశం ఏంటంటే ఎక్కువగా నేవీ సీ ఫేరర్స్ ఎక్కువ ఉంటారన్నమాట. మెరైన్ ట్రేడ్లు ఈ విషయాల్లో వేరే షిప్పుల్లో కూడా భారతీయులు ఉన్నారు. మొత్తం 18,000 నుంచి 20,000 ఇండియన్స్ ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ దగ్గర చిక్కుపడిపోయి ఉన్నారు. వాళ్ళ రక్షణ అనేది భారతదేశానికి చాలా చాలా ప్రాధాన్యత. మన షిప్పులు, ఆయిల్, ఈ ఎల్పిజి సప్లైసే కాదండి, ట్రేడే కాదు, వీళ్ళ ప్రాణాలు కూడా ముఖ్యం. అందుకనే ఆపరేషన్ ఊర్జా సురక్ష అంటూ భారతదేశం తన నేవల్ షిప్పుల్ని, ముఖ్యంగా ఐఎన్ఎస్ శివాలిక్ 6,000 టన్నులున్న ఒక ఫ్రిగేట్ని అక్కడ డిప్లాయ్ చేసింది దాని సిస్టర్ షిప్పులతో కలిపి. ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ నందాదేవి, ఐఎన్ఎస్ సూరత్తో ఇలా 3 ఒక భయంకరమైన షిప్పుల్ని అక్కడ మోహరింపు చేశాం. ఎక్కడ? హర్మూజ్ స్ట్రైట్ ఈ ప్రాంతాల్లో. తర్వాత ఇండియన్ నేవీ ముంబై నుంచి వెస్టర్న్ కమాండ్ అక్కడికి ఆల్మోస్ట్ ఏంటంటే 1800-1300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఇవి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ నందాదేవి, ఐఎన్ఎస్ సూరత్ మీద అక్కడ హెలికాప్టర్లు, ఏఎల్హెచ్ లాంటి, ధ్రువ్ లాంటి హెలికాప్టర్లు కూడా ఉంటాయి. అవి యాంటీ షిప్ మిసైల్స్, యాంటీ సబ్మెరైన్ మిసైల్స్ కూడా కలిగి ఉంటాయి అన్నమాట. యాంటీ షిప్ గన్లు కూడా ఉంటాయి. అత్యాధునికమైన షిప్పులు మనం అక్కడ మోహరించాం. కాబట్టి ఇప్పుడు అమెరికా తిరగబడినా, ఇరాన్ తిరగబడినా మనం నేవల్ అటాక్, మన నేవీ యుద్ధం చేసే స్థితిలో అక్కడ డిప్లాయ్మెంట్ చేసింది.